నమస్తే, గుడ్ ఈవినింగ్, ఆదా. సింహానికి వేటాడటం సరదా, ప్లేయర్కి ఆడటం సరదా, మిమ్మల్ని ఈ విధంగా నవ్వించడం ఈ అలీకి సరదా. మీ సరదాలేంటి? అమ్మాయి మైకు తెగ పిసికేస్తుంది, చెప్పమ్మా. నువ్వేంటి అమ్మాయికి ఇవ్వడం కోసం పట్టుకున్నావు, లేకపోతే నువ్వేమైనా చెప్పడం కోసం పట్టుకున్నావు? ఇవ్వడానికి పట్టుకున్నావు. ఏదో చెప్తుందేమో అని చాలా ఎక్స్పెక్ట్ చేశా, ఏమడం కోసం పట్టుకున్నా. ఓకే, ఎవరు ముందుగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ రంజాన్ ముబారక్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది తాజ్మహల్ పైన టవల్ ఆడుకోవడం నా సరదా. అది నీ టవలనా వేరే వాళ్ళదా? నెక్స్ట్ అన్న, స్కూల్ కి బంగ్ కొట్టినా, కాలేజ్ కి బంగ్ కొట్టినా అన్న, కానీ ఆఫీస్ కి ఎప్పుడు బంగ్ కొట్టలే. ఈసారి బంగ్ కొట్టి చూస్తాను ఆఫీస్ లో. ఆఫీస్ కి బంక్ కొట్టావు అనుకో, నీకు తర్వాత మంచి బొంగు చూసి నీకు గిఫ్ట్ గా ఇస్తారు. నెక్స్ట్ ఫస్ట్ ఈద్ ముబారక్ అన్న. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నాకు ఫారెన్ వెళ్ళి పేడ అమ్ముకోవాలని ఉందా. సపోజ్ ఇప్పుడు నేనే నిన్ను కలిసా, నేను అమెరికాలో ఉంటున్నాను, నువ్వు అమ్ముకోవడానికి వచ్చావు, నువ్వు ఎలా అమ్ముతావు పేడ? ఒకసారి దిస్ ఈస్ ఇండియన్ ఫేమస్ గోంగూర పచ్చడి అని చెప్పి. దిస్ ఈజ్ ఇండియన్ ఫేమస్ గోంగూర పచ్చడా అని నువ్వు చెప్పగానే నేను అక్కడే ఉంటా. ఫస్ట్ యూ టేస్ట్, దెన్ ఐ విల్ టేస్ట్. నెక్స్ట్ వాటర్ ట్యాంక్ లో వాటర్ బదులుగా పానకం ఉండాలి. ఆ పానకం డే లోనా నైట్ లోనా? డే అండ్ నైట్. నెక్స్ట్ డ్రీమ్స్ లో బాయ్ ఫ్రెండ్ రావడం కామన్, అదే బ్రహ్మానందం రావడం క్రేజ్. ఏం చేస్తాడు వచ్చి? నేను చెప్తాను, మా ఇంటి పక్కనే ఉంటాడు ఆయన. నీ అడ్రస్ నేను నీకు ఎప్పుడు కంఫర్ట్ అప్పుడు ఆ టైంలో ఆ డ్రీమ్ రమ్మంటాను. హాయ్ అలీ గారు. హాయ్. యాక్చువల్ గా మామూలుగా అందరూ గుడికి వెళ్ళేసి పొర్లుదండాలు పెడతారు, కానీ నేను అలీ గారు సెట్ కి పొర్లుదండాలు పెట్టాలనేది ఒకసారి. పొర్లు దండాలు ఎలా పెడతాను నీకు చూపించాలి నేను. ఒక అబ్బాయి రండి. పొర్లు దండాలు ఎలా పెడతారు అమ్మాయిలు చూపించండి. మళ్ళీ ఇటు. వాళ్ళు పొర్లు దండాలు పెట్టారు, చప్పట్లు కొట్టండి పాపాలకి. వాళ్ళ పాపాలు అన్నీ పోతాయి ఇప్పుడు. ఇలా పెడితే 50% భగవంతుడు మనల్ని కర్ణిస్తాడు, అలా చేస్తే 99% భగవంతుడు మనల్ని కర్ణిస్తాడు. అందుకే వెరీ గుడ్. మీతోనే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. ఈ షో అయ్యేదాకా ఒక గంట మీతోనే ఉంటాను. ఓకే, మీ సరదా నా సరదా అయిపోయింది. ఇప్పుడు మన గెస్ట్ పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ దివ్యవాణి. తను బాపు గారి బొమ్మ, ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది ఈ ముద్దుగుమ్మ. పెళ్లి పుస్తకం మూవీతో తన సినీ పుస్తకాన్ని తెరచి ఎదురింటి మొగుడు, పక్కింటి పెళ్లాం, ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీసు తదితర సినిమాల్లో నటించి తన సినీ పుస్తకాన్ని నింపేసుకుంది. ఎక్కడ పెళ్లి జరిగినా శ్రీరస్తు శుభమస్తు పాట మోగాల్సిందే. ఆ పాట వింటే దివ్యవాణి గుర్తుకు రావాల్సిందే. తన సహజ నటనతో ప్రేక్షకులను అలరించి ఇప్పుడు సరదా ముచ్చట్లతో అభిమానులకు ఇంకాస్త జోష్ నివ్వడానికి వస్తున్నారు దివ్యవాణి. ప్లీజ్ వెల్కమ్ హర్. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. ఉషావాణి గారు, ఉషావాణియా దివ్యవాణియా పేరు? ఒరిజినల్ నేమ్ ఉషావాణి. సో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత దివ్యవాణి అయిపోయింది. దివ్యవాణి.
ఎందుకని ఎవరు పెట్టారు పేరు అది? అంటే నేను కన్నడ మూవీ డాన్స్ రాజా డాన్స్ అని ద్వారకేష్ గారిది ఒక మూవీ చేశానండి. ద్వారకేష్ గారు ఆయన భవ్య అని ఒక అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఓకే. సో సెంటిమెంట్ గా భవ్య దివ్య కలిసి వస్తుందని దివ్య అని పెట్టారు. ఓకే. అమ్మగారికి వాణి అంటే బాగా ఇష్టం. ఓకే. సో రెండు కలిపి దివ్యవాణి అలా. సో దివ్యవాణి అని పేరు పెట్టిన తర్వాత దివ్యవాణి చాలా పాపులర్ అయింది. పెళ్లి పుస్తకం సినిమా ఫస్ట్ సినిమా అదే హీరోయిన్ కన్నా? లేదండి, నా ఫస్ట్ మూవీ సర్దార్ కృష్ణమ్మ నాయుడు అని. ఓకే. కృష్ణ గారికి నేను డాటర్ గా యాక్ట్ చేశాను అందులో. ఓకే. దాని తర్వాత ముత్యమంత ముద్దు రవిరాజ పెనిశెట్టి గారు. నేను యాక్ట్ చేశాను దాంట్లో. అసలు మీరు నన్ను ముందు ఎక్కడ చూసారో మీకు గుర్తుందా? చూశాను. చెప్పండి. మీ అక్కగారితో వచ్చారు. సూపర్. ఇప్పుడు ఆలీ గారు కోనసీమ కుర్రోడని ఒక సినిమాలో మీ అక్కగారు యాక్ట్ చేస్తే ఆవిడతో పాటు మీరు వచ్చారు. అసలు నేను నైట్ అంతా కూడా ఫ్లైట్ లో మిమ్మల్ని లాస్ట్ టైం మీతో 2 ప్రోగ్రామ్స్ చేశాను. ఈ క్వశ్చన్ నేను అడగలేకపోయాను. అసలు ఆలీ గారికి మా మీద ఎంత ప్రేమ అభిమానం ఉందో ఈ క్వశ్చన్ తో తెలిసిపోతుందని నేను చాలా ప్రిపేర్ అయ్యి ఫస్ట్ మీరు నన్ను ఎక్కడ చూసారని. మీరు కూడా అప్పుడు చాలా చిన్నగా, నేను చిన్నోండి, లుంగి కట్టుకొని. లుంగి కట్టుకున్నానా? సినిమా కోసం క్యారెక్టర్ కోసం లుంగి కట్టుకున్నాను. షూటింగ్ వచ్చేటప్పుడు ప్యాంట్ వేసుకొచ్చాను, తర్వాత లుంగి ఇచ్చారు, లుంగి కట్టుకున్నారు. నేను అప్పటికే మీ సీతాకోక చిలుక చూసి మీ ఫ్యాన్స్ నేను. ఓకే. థ్యాంక్ యూ. సో నేను రాత్రి అంతా నేను అనుకున్నాను అసలు ఈసారి మిమ్మల్ని అడగాలి నేను. మీరు కనుక దీనికి ఆన్సర్ చేస్తే మీకు నిజంగా మా మీద ప్రేమ అభిమానం ఉందని నమ్ముతామని. మీ మీద ఇంకా ప్రేమ ఉంది అని నేను నిరూపించుకోవాలంటే మీరు ఎక్కడున్నారో చెప్పను. నేను మెడ్రాస్ లో ఎక్కడున్నారో చెప్పనా? ఛాయాదేవి గారు ఆ రోడ్ లో ఉండేవాళ్ళు. అవును కదా. దాన్ని తిలక్ స్ట్రీట్ అంటారు. కొంచెం దగ్గరగా వచ్చారు. అదే త్రిమూర్తి స్ట్రీట్. త్రిమూర్తి స్ట్రీట్ లో మీరు ఉండేవాళ్ళు. మీ అమ్మగారు మీ అక్కగారు మీరు ఉండేవాళ్ళు. మీ ఇంటికి నుంచి అలాగే నేను సైకిల్ వేసుకుంటూ వెళ్ళేవాడిని. అంటే అప్పుడు చిన్నపిల్లండి కదా, ఆవిడ్ని చూసుంటే అనేవాడిని, కానీ అవకాశం లేదు. మీరు అంటే వెనకాల మా అమ్మగారు. ఓకే. ఆ సినిమా తర్వాత ఆ 2 సినిమాల్లో మీరు మామూలుగా చిన్న రోల్స్ చేశారు. హీరోయిన్ గా ఇంట్రొడ్యూస్ పెళ్లి పుస్తకం, తర్వాత ఆ సినిమా తర్వాత బాపు గారి బొమ్మ. అంటే జనరల్ గా బాపు గారు సినిమాలో హీరోయిన్ ఉంది అంటే ఒక స్పెషల్, అంటే జడ, చీర, కాటుక, బొట్టు, మేకప్ చాలా తక్కువ, న్యాచురల్ గా ఉండాలి. అండ్ అమ్మాయిలో ఎంతో టాలెంట్ ఉంటే గానీ బాపు గారి సినిమాలో హీరోయిన్ గా తీసుకోవటం చాలా, అంటే దాదాపు 20 మందిని సెలెక్ట్ చేసి దాంట్లో ఒకళ్ళని సెలెక్ట్ చేస్తారు హీరోయిన్ గా, రైట్? సో అలాగే సెలెక్ట్ చేసింది దివ్యవాణిని పెళ్లి పుస్తకంలో. ఓకే. సో ఆ సినిమా తర్వాత హీరోయిన్ గా ఎన్ని సినిమాలు యాక్ట్ చేశారు? ఆ మూవీ తర్వాత నేను మోర్ దాన్ 40 మూవీస్ చేశానండి. 40 మూవీస్. పెళ్లి పుస్తకం తర్వాత వెంటనే ఎదురింటి మొగుడు, పక్కింటి పెళ్ళాం, 2 పెళ్ళాల, ముద్దుల పోలీసు, పెళ్లి నీకు, శుభం నాకు, తర్వాత మళ్ళీ బాపు గారిది పెళ్లి కొడుకు, తర్వాత కవి సార్వభౌమ, విశ్వనాథ కవి సార్వభౌమ, దాని తర్వాత శ్రీకాంత్ గారితో దొంగ రాస్కెల్, మధ్యలో తమిళ్ కన్నడ మూవీస్. ఎన్ని లాంగ్వేజ్ యాక్ట్ చేశారు? తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ కూడా చేశాను. హిందీ జమై రాజా. జమై రాజా. అచ్చా, అదేదన్నా రీమేకా? రీమేక్. మన చిరంజీవి అత్తకి మూడు అమ్మాయికి మూడు. దాంట్లో చిరంజీవి గారికి, అనిల్ కపూర్ గారికి సిస్టర్ క్యారెక్టర్. మీది లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? లవ్ కమ్ మ్యారేజ్. ఓకే. జనరల్గా ఇప్పుడు ఒక సినిమా డైరెక్షన్ చేయాలంటే డైరెక్టర్ డైరెక్షన్ చేస్తేనే మొత్తం సినిమా కథ అంతా నడుస్తుంటుంది. కానీ మిమ్మల్ని డైరెక్షన్ చేసేది మీ అమ్మగారంట కదా? నన్ను మాత్రం ఏంటండి, ప్రతి ఆర్టిస్ట్కి ఇళ్లలో డైరెక్షన్ అంటే అమ్మలే ఉంటారు. అంటే ఒక ఆర్టిస్ట్ లైఫే కాదు, జనరల్ గా మన ఇంట్లో మనం ఒక పిల్లలు పెరిగి పెద్ద అయ్యి వాళ్ళకి భర్తలు వచ్చినా భార్యలు వచ్చినా కూడా జనరల్ గా అమ్మలే మనకి డైరెక్షన్ ఇస్తూ ఉంటారు. ఎందుకంటే తల్లి ప్రేమ అటువంటిది. అంటే ఇప్పుడు మీ అమ్మగారు డైరెక్షన్ ఇవ్వడం వల్ల మీకు మంచి జరిగిందా, చెడు జరిగిందా? 100కి 200% మంచి జరిగింది. ఎప్పుడు చెడు లేదు. ఓకే. అమ్మ ఇది చెయ్యి, ఈ సినిమా చేయకూడదు, మనం ఈ సినిమా చెయ్యి, ఆ సినిమా చేయకూడదు, అసలు ఈ క్యారెక్టర్ బాగాలేదు, ఆ క్యారెక్టర్ బాగా నచ్చింది అని అలాగేదన్నా? ఎప్పుడు గాడ్స్ గ్రేస్
మా అమ్మగారు, నా కుటుంబ సభ్యులు, మా అక్కయ్య మీకు బాగా తెలుసు, మా అన్నయ్య షోస్ లో కూడా మన దాంట్లో చేశారు. నాకు ఒక స్ట్రాంగ్ పిల్లర్స్ అండి ముగ్గురు. ఓకే. ఇండస్ట్రీలో మీ చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు ఎంతో మంది ఆర్టిస్టులు మీరు చూసుంటారు. వాళ్ళ పర్సనల్ లైఫ్ ఏంటి, వాళ్ళ వే ఆఫ్ లివింగ్ స్టైల్ ఏంటి, సమస్తం మీకు తెలుసు. కొన్ని మనం బయటికి చెప్పలేకపోయినా, అలానే వాళ్ళలో దివ్యవాణి కూడా ఒకతే మీకు. సో నా చిన్న వయసు నుంచి కూడా ఆల్మోస్ట్ మన ఇద్దరు ఒకటే ఏజ్ నుంచి కొంచెం డిఫరెంట్ ఉంటే ఉండొచ్చు, మీరు చూస్తున్నారు. గాడ్స్ గ్రేస్ వాళ్ళు నాకు మంచి స్ట్రాంగ్ పిల్లర్స్ అని నా కుటుంబ సభ్యులు. ఓకే, చక్కగా అంటే తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు. ఎవరు మీది? తెనాలి. తెనాలి. మీది తెనాలి, మాది తెనాలి. తెనాలి నుంచి చాలా మంది ఆర్టిస్టులు వెళ్ళారు. అవునండి. శారద గారు, శారద ఆంటీ, గుమ్మడి గారు, కృష్ణ గారు, మహేష్ బాబు గారు కూడా చెప్పుకోవచ్చు, ఏవిఎస్ గారు, అండ్ అలాగే మన శివపార్వతి గారు, తర్వాత పక్కనే రేపల్ల సావిత్రి గారు. ఓకే, అంటే చాలా గొప్ప గొప్ప వాళ్ళు వెళ్ళిన ఆ జిల్లా నుంచి వెళ్ళారు కాబట్టి తెలుగు ఇంత చక్కగా మాట్లాడుతున్నారు. మా బాబు ఈ అమ్మాయి బ్లాక్ అమ్మాయి బాబా షాక్ అయిపోయి కదా నువ్వు తిని. వాళ్ళ అబ్బాయి బాగున్నాడా? ఓకే, సో ఇప్పుడు మీ అబ్బాయి ఎలా ఉన్నాడు? మీరే చూసారు కదా. ఏం చేస్తున్నాడు తను? తను ఇప్పుడు సివిల్ ఇంజనీర్ థర్డ్ ఇయర్ అండి. థర్డ్ ఇయర్. ఓకే. ఒకే బాబా? ఒక బాబు, ఒక పాప. పాప ఏం చేస్తుంది? పాప ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. ఓకే. సో తను ఇంటీరియర్ డెకరేషన్ కి. మీ పాప ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. మీరు డిగ్రీ ఫస్ట్ ఇయరా? ఫైనల్ ఇయరా? నేనా కాలేజ్? ఓకే. సో మీరు మీ పాప. ఓకే, అంటే మీ పాప మీ ఆయన వాళ్ళ నాన్నగారి ఫేస్. మీ హస్బెండ్ ఆయన ఏం చేస్తారు? కాఫీ ప్లాంటర్, కాఫీ ఎస్టేట్. కాఫీ ప్లాంట్ ఎక్కడ? కూర్గ్. ఓ కర్ణాటక. అచ్చా. నాగరోళ్ళే ఫారెస్ట్ దగ్గర. సో మీరు ఉండేది అక్కడేనా లేకపోతే? నేను మొన్నటి దాకా అక్కడే ఉన్నాను. ఇప్పుడు వీళ్ళు ఎడ్యుకేషన్ గురించి ఇటు షిఫ్ట్ అయ్యారు, హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. సో ఇప్పుడు హైదరాబాద్ లోనే. ఓకే, అంటే ఇండస్ట్రీలో ఒకటి అనుకునేవాళ్ళు, అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ దివ్యవాణికి చాలా పొగరు అని టాక్ ఉంది. అందువల్లే ఛాన్సెస్ మీకు తక్కువ రావడం, కానీ ఎవరైనా మనకంట కొంచెం పెద్దవాళ్ళు కనిపించినా, మనకంట ముందు యాక్ట్ చేసిన వాళ్ళు ఉన్నా, లేకపోతే ఒక ప్రొడ్యూసరు, డైరెక్టరు, ఒక కో డైరెక్టరు, ఒక చీఫ్ మేకప్ మ్యాను, ఒక చీఫ్ కాస్ట్యూమరు, ఇలాగ కొంతమంది ఉంటారు. వాళ్ళందరికీ మనం విష్ చేయడంలో మనకేం ఖర్చు కాదు కూడా. ప్లస్ మనం విష్ చేయడం వల్ల అవతల వాళ్ళకి రెస్పెక్ట్ పెరుగుతుంది. మనం లేని టైంలో కూడా ఈజ్ ఎ నైస్ పర్సన్ అని చెప్పుకుంటారు. సో అలాగా విష్ చేయకపోవటం వల్ల దివ్యవాణికి కొన్ని సినిమాలు తగ్గినాయా, లేకపోతే మీ యాటిట్యూడ్ వల్ల అలాగే ఏదైనా సినిమాలు తగ్గడం వల్ల? మీరు నన్ను ఇండస్ట్రీకి రాకముందు నుంచి చూస్తున్నారు. కోనసీమ కుర్రాడప్పుడు అక్క కోసం వచ్చినప్పుడు నేను 10th ఎగ్జామ్స్ రాసి వచ్చాను. చిన్న నాకు ఆ డ్రెస్ కూడా గుర్తు, ఇంకా ఎర్ర మిడి ఒకటి వేసుకొని. అప్పటి నుంచి మీరు నన్ను చూస్తున్నారు. ఈ మధ్య కాలంలో చాలా సార్లు కలుసుకున్నాము. ఎప్పుడైనా దివ్యవాణి అమర్యాదగా ఉన్నదని మీకు అనిపించిందా? సో మన స్వాభిమానంగా ఉండటం, అది ఎదురుగా ఉన్న వాళ్ళకి అహంకారం అంటే నేనేం చేయలేనండి. ఎప్పుడు కూడా ఒకరికి విష్ చేయటంలో కానీ, ఒకరికి మర్యాద ఇవ్వటంలో కానీ, ఎందుకంటే మేము అమ్మ మాకు నేర్పించిందే అవి మొదటి నుంచి. ఒకళ్ళ మీద బురద జల్లటానికి, వాళ్ళకి మన మీద ఉన్న ఆశలు తీరకపోతే, వాళ్ళకున్న ఈగోని, వాళ్ళ డామినేటింగ్ చూపించుకోవటానికి నా మీద వేసిన నిందలే. కానీ ఈరోజు మా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కానీ ఎవరు నన్ను అలా అపార్థం చేసుకోరు. అది ఎలా అంటే, నాన్నగారిని మేము ఒక షూటింగ్ చేశామండి. ఇప్పుడు కూడా మీరు ఆ సాంగ్ చూసారంటే దాసనారాయణరావు గారిది. కారణాలు నేను బయటకి ఇప్పుడు చెప్పలేను, ఎందుకంటే నిజాలు ఎప్పుడు నిప్పు లాంటివి. అది ఇతరులని కించపరచడానికి నా మనసాక్షి ఇప్పటికీ నాకు ఒప్పుకోదు, ఎందుకంటే ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్ అయిపోయింది. ఆ మూవీలో ఊటీలో షూటింగ్ జరుగుతున్నప్పుడు నాకు నైట్ చెప్పారు, నెక్స్ట్ డే మార్నింగ్ మీకు 10 o'clock మీకు టైమింగ్ అమ్మా అని. పొద్దున్నే 6 గంటలకు నా దగ్గర బండి పెట్టారు. తీరా పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళేసరికి న్యూస్ ఏమని వెళ్ళిపోయిందంటే, మేము చెప్పామండి ఆమె రెడీ అవ్వలేదండి అని. మీరు నమ్మరండి, నా ఆకలి మొత్తం చంపుకొని నేను అక్కడ నన్ను ప్రూవ్ చేసుకోవటానికి
మార్నింగ్ నుంచి నేను వర్క్ చేస్తూ ఈవినింగ్ 7 o'clock నేను భోజనం చేశాను. ఎట్లా అంటే నాకు ఉక్రోషం వచ్చేది ఒక డ్రెస్సింగ్ లో కానీ ప్రతి దాంట్లో అంత డిఫరెన్స్ చూపించి. బికాజ్ నేను ఓపెన్ గా చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకోగలరు. ఇప్పుడుకున్న మన వయసును బట్టి మరి మన మధ్య లేని వాళ్ళని గురించి మాట్లాడటం కూడా సభ్యత సంస్కారం కాదు. కాబట్టి బిఫోర్ కెమెరా నేను యాక్ట్ చేయగలను, కానీ కెమెరా వెనక నటన నాకు రాదు. దానికోసం నిందలు వేసుకునే వాళ్ళు వేసుకుంటారు, బురద జల్లే వాళ్ళు చల్లుతూ ఉంటారు. కానీ టాలెంట్ అనేది ఉన్నప్పుడు దాన్ని ఎవరు ఆపలేరండి. ఈరోజు నేను పెద్ద స్టార్స్ తో నేను చేయలేకపోయి ఉండవచ్చు, కానీ దివ్యవాణి అంటే ఒక మంచి ఆర్టిస్ట్ అనే పేరు నాకు వచ్చింది. అదే నాకు ఒక ధన్యతగా నేను భావిస్తున్నాను. ఘరానా మొగుళ్ళలో వాణి విశ్వనాథ్ క్యారెక్టర్ మిమ్మల్ని అనుకున్నారు కదా, అలాగే ఈవి సత్యనారాయణ గారు ఆమె సినిమాలో ఊహ ప్లేస్ లో మిమ్మల్ని అనుకున్నారు. ఎందుకు రెండో వదులుకున్నారు? అలీ గారు మీకు దెబ్బలు పడతాయి అంటే ఎందుకు వదులుకున్నానంటే నాకు కర్మ. మళ్ళీ చెప్తున్నాను, కెమెరా వెనక నటన నాకు రాదు, నటించలేను. ఓకే, సో యాక్షన్ అనగానే కెమెరా ముందే తప్ప అంతే, వెనకాల నాకు రాదండి, అది కూడా నటనే, నాకు రాదండి అంతే. అంతే ఇది చేస్తే అది చేయగలను నేను, రాదు నాకు. ఓకే, ఇప్పుడు ఇండస్ట్రీకి ఎందుకు వచ్చాను రా బాబు అని ఎప్పుడైనా అనిపించే సందర్భాలు ఉన్నాయా? మీరు ఏడ్చిన సందర్భం గానీ, మిమ్మల్ని అంటే హర్ట్ చేసిన సందర్భం గానీ? అంటే చాలా ఉన్నాయి. చాలా. ఎప్పుడు మా అమ్మగారితో గొడవ పడేదాన్ని. బాగా పెయిన్ వచ్చిన సందర్భం ఏది? అలీ గారు మీరు ఇలా అడిగేస్తే నేను ఎలా చెప్పగలను? నోట్తోనే చెప్తానండి. నోట్తో చెప్పక చెవులతో కాళ్ళతో చెప్పే టెక్నిక్ ఇంకా రాలేదు. లేకపోతే మీరు మోగ సైకిల్ చేయండి, నేను పేర్లు చెప్తా కావాలంటే. నాకు వద్దండి, ఎందుకంటే అంటే వాళ్ళ పేర్లు చెప్తే రేపొద్దున నాకు ఏదన్నా ఎఫెక్ట్ అవుతుందా అని భయపడుతున్నారా మీరు? ఇంకేంటండి ఎఫెక్ట్ అవటానికి? దసరా ఎఫెక్ట్ అయిన చాప్టర్ ముగిసిపోయింది. ఓకే, ఇంకేంటి కొత్తగా ఎఫెక్ట్ అవటానికి ఏముంది అని. ఎందుకంటే మన మీద రకరకాల అభిప్రాయాలు. ఆయన ఇటీవలే మధ్య కాలంలో మీకు తెలుసు, జస్ట్ అని తుమ్మి అనుకోండి, ఆలి తుమ్మాడు, ఆ తుమ్ములో వేరే సౌండ్ వచ్చింది, వేరే శబ్దం వచ్చింది, సోడా కొట్టినట్టు వచ్చింది, ఇంకోటి కొట్టినట్టు వచ్చింది అంటారు. ఎందుకు వచ్చింది? అలాగా రకరకాల వాళ్ళు ఊహించుకుంటారు. సో అది వాళ్ళకి అవకాశం ఇవ్వకముందే మనం చెప్పేస్తే ఓకే, చెప్పకూడదని ఏం కాదు కానండి. అంటే స్వతగా అమ్మ అక్క నా దగ్గరికి ఏది తీసుకొచ్చేవాళ్ళు కాదు. ఓకే, కాకపోతే వాళ్ళలో వాళ్ళు మదన పడేవాళ్ళు. ఒక మంచి మూవీ, అది ముద్దాయి కాదండి, కృష్ణ గారితో ఒక మంచి యమునా గారు చేశారు ఆ క్యారెక్టర్. లాస్ట్ మినిట్ వరకు కాదండి, కేఎస్ఆర్ దాస్ గారు డైరెక్షన్. కేఎస్ఆర్ దాస్ గారు ముద్దాయిలో విజయశాంతి గారండి. దానికి ముందు చేశారు, యమునా హీరోయిన్ గా చేసింది. సో మినిమం మాక్సిమం ఎక్స్ట్రీమ్ దాంట్లో అసలు ఇక ఆల్మోస్ట్ నువ్వే హీరోయిన్ అని చెప్పేశారు. చెప్పేసినప్పుడు ఇక ఏం జరిగేదో నా దగ్గరికి అయితే తీసుకొచ్చేవాళ్ళు కాదు, కానీ వాళ్ళు అనేవాళ్ళు, నువ్వు కొంచెం నవ్వుతా మాట్లాడొచ్చు కదా, నువ్వు కొంచెం సరదాగా మాట్లాడొచ్చు కదా, నువ్వు అలా మాట్లాడితే అవకాశం నీకు వచ్చి ఉండేది కదా అన్నట్టుగా ఇండైరెక్ట్ గా చెప్పేవాళ్ళు నా దగ్గర. ఎందుకంటే ఏమన్నా నా దగ్గర గట్టిగా చెప్పారంటే ఇంకేడోటో మా నాన్నగారికి ఫోన్ చేయటం, నువ్వు అప్పుడు ట్రంకాల్ బుకింగ్ అనమాట, నాన్న నేను ఇక్కడ ఉండను, అంట్లు తోముకొనైనా బతికేస్తాను, నువ్వు తెనాలు తీసుకెళ్ళిపో నన్ను, లేకపోతే ఎవడోడికి ఇచ్చి పెళ్లి చేసే, నన్ను ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి అని ఏడుపు బిగించేసేదాన్ని. సో అట్లా నాకు ఎందుకు నా క్యారెక్టర్స్ పోతున్నాయి అనే అవగాహన వచ్చే టైంకి, యాక్చువల్లీ పెళ్లి పుస్తకం టైంలో కూడాను బాపు గారు నాకు ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందండి, దివ్యవాణిని చూడాలంటున్నారు బాపు గారు అనగానే నాకు ఏడుపు వచ్చేసింది. ఇంకా అయిపోయింది, చూడాలంటున్నారు, పిలుస్తారు, వాళ్ళు ఏదో చెప్తారు, మీరు నా దగ్గర చెప్పరు, లాస్ట్ మినిట్ లో ఇంక ఈ అమ్మాయి వద్దు అని అంటారు, మళ్ళీ మీరు వచ్చి నన్ను తిడతారు, నేను రాను అన్నాను. మా అమ్మగారు అన్నారు, బాపు గారు అంటే చాలా పెద్ద డైరెక్టర్. అసలు నిజంగా చెప్తున్నానండి, బాపు గారి విలువ కానీ నాకు సినిమా మీద ఒక అవగాహన కూడా లేదు అసలు ఆ టైంలో. సినిమా ఏంటి అనేది కూడా, ఎందుకంటే హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీ ఎగ్జామ్ అయిపోతే ఇంట్లో బ్రతిమలాడితే ఒక సినిమా చూపించేవాళ్ళు. అక్క కోసం అని వచ్చి ఆమెను చూడటానికి హాలిడేస్ కి నేను వచ్చాను. అనుకోకుండా శారదాగా అంటే చూడటం, ఎంఐకి ఆర్టిస్ట్ అయ్యే లక్షణాలు ఉన్నాయి అంటూ అమ్మ నన్ను, నాకు అసలు ఏం తెలియకుండా నన్ను దింపేశారు వీళ్ళు. అటువంటి టైంలో నేను వెళ్తున్నప్పుడు బాపు గారి దగ్గరికి ఏడ్చి ఆ తలకి అమ్మ తల స్నానం చేయండి, నేను చేయని ఇట్టానే వస్తానన్నాను. బిర్రుగా జడేశారు, చీర కట్టుకోండి, నాకు కట్టుకోవటం రాదు, కట్ట నువ్వే అని అన్నాను.
అమ్మాయి చీర కట్టింది. సో ఆ వెళ్ళటం హోమ్లీ లుక్ సార్కి పడిపోయింది. కాళ్ళు చూశారు బాపు గారు, ఎందుకంటే ఎక్కువ ఆ మూవీలో కాళ్ళ మీద షార్ట్స్ ఉన్నాయి. కాళ్ళు చూశారు, మీకు అగ్రిమెంట్ వేశారు, డేట్స్ ఇచ్చేసారండి. అసలు కూల్గా 45 days ఇదే హైదరాబాద్లో డే అండ్ నైట్, మార్నింగ్ 7 to night 10 వరకు వర్క్ జరిగింది సారథి స్టూడియోలో. అసలు చాలా ఒక నాకు ఎంత భయపడి నేను ఎలా మళ్ళీ ఈ అవకాశం కూడా పోతుందేమో, ఇంట్లో మా అమ్మ దగ్గర తిట్లు తినాలి, ఆ ఇండైరెక్ట్ మాటలు వినాలి, నాకు అది అర్థం కావు. అర్థమైందంటే మళ్ళీ కౌంటర్ ఇవ్వకుండా నేను ఊరుకోలేను. కౌంటర్ ఇస్తే అమ్మటే పప్పు గుత్తి రెడీగా ఉంటది మన ఒంటి మీద డాన్స్ వేయడానికి. ఎక్కడ కూడా పప్పు గుత్తే. నాకు పెళ్ళే పిల్లలు పుట్టినా కూడా ఆ కోపం వచ్చిందంటే ఆ పప్పు గుత్తి కర్రీ ఇటు తీసుకురండి అంటది. అది అందంటే ఇంకా గిలకల మీద పడిపోతుందని తెలుసు నాకు. సో అట్లా చాలా సఫర్ అయిన దినాలు అయితే ఉన్నాయండి. అయినా కూడా నా కుటుంబీకులు ఎక్కడ నన్ను కష్టపెట్టలా, నన్ను ఇబ్బంది పెట్టలా, క్యారెక్టర్ల కోసమని డబ్బుల కోసమని చేసినంత వరకు నేను సంతోషంగా చేయటానికి నాకు సహకరించారు. అంటే బాపు గారికి దివ్యవాణి అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే దానికి ఉదాహరణ ఇదే సారథి స్టూడియోలో రాధాగోపాలం షూటింగ్ జరుగుతుంటే మీరు అంతలా ఉన్నా కూడా వేణుమాధవ్ పేరుగా పక్కన చేయించారు మిమ్మల్ని. అవునండి, ఆ కాసులమ్మ అనే క్యారెక్టర్ అసలు నాకు సంతోషం అనిపించింది. ఏంటంటే ఈవెన్ తను కూడా అదే చెప్పింది, స్నేహ గారు కూడా திவ்யவாணி గారు உங்க கண்ணு ரொம்ப அழகா இருக்கு, எத்தனை வாட்டி என்னை பாத்தி பாத்தி அந்த படம் எனக்கு போதும்னு ஆயிடுச்சுங்க అని చెప్పని. తమిళ అర్థం కాలేదు కదా? అర్థం కాలేదు. ఆ స్నేహ ఆవిడ చెన్నై హీరోయిన్ తెలుసు కదా స్నేహ. ఆవిడేముందంటే ఈవిడి కళ్ళు చాలా అందంగా ఉంటాయి, ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంటది అని ఆవిడ చెప్పిందంట. మీరు కూడా ఆవిడనే చూస్తుండండి కళ్ళు. ఎన్టీ రామారావు గారితో యాక్ట్ చేసింది దివ్యవాణి, ఎలా ఉంది అప్పుడు? చాలా అద్భుతమైన అండి. నేను సార్ ఒక స్టూడియోలో వెళ్ళాను, దాంట్లో కవిసారభౌమలో పార్వతి గెటప్ నేను, శ్రీను మాస్టర్ గారు వాళ్ళ బాబు నాకు శివుడు అనమాట. సో అది వేసినప్పుడు ఎన్టీఆర్ గారిని ఫస్ట్ టైం నేను చూడటం, అప్పుడే ఆయనకి తిరుపతి నుంచి లడ్డు తెచ్చి పెట్టారు. మా అమ్మగారు కాళ్ళకి దండం పెట్టుకొని ఇలా గీకారు. వెళ్ళగానే అసలు ఆయన చూడగానే కాళ్ళకి దండం పెట్టుకున్నాను. ఏం తినాలి వారు, మీరు చాలా బాగా చేస్తారంట అని తల మీద ఇలా చేయి పెట్టారు. మళ్ళీ పైకి లేవలేకపోయారు. అంత బరువు ఆయన నొక్కిడికి 2 నిమిషాలు ఇలా అయిపోయి అలా చూసాను నేను. లడ్డు తీసి ఇలా ప్లేట్ లో పెట్టారు. ఆ మూవీలో నేను ఒక సాంగ్ చేసినందుకు నాకు 35,000 రూపాయలు చెక్ ఇచ్చారండి. ఎన్టీ రామారావు సైన్. అమ్మది జెరాక్స్ తీసి ఇప్పటికీ పెట్టుకొని ఉన్నాను నేను. వెరీ గుడ్, సూపర్. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే, సో మిస్టర్ పెళ్ళంలో కూడా మీరే హీరోయిన్ ఫస్ట్ కదా? ఫస్ట్ మీరే హీరోయిన్. మీరు ఎందుకు నవ్వుతున్నారు నేను చెప్పగానే? మీరేం అడుగుతారో నాకు తెలుసు కాబట్టి. నేనేమనుకోవట్లా, మీరేమనుకోకపోతే నేనేమనుకోవట్లా. మీరు చెప్తే నేనేమని అనుకుంటాను. ఆ తర్వాత మీరు అడిగితే నేను చెప్తాను. అంటే మీరు కరెక్ట్గా చెప్పాలి, నిజం చెప్పాలి. ఎందుకంటే ఆ క్వశ్చన్ వాళ్ళు అడగమని చెప్పారు. వాళ్ళు అడగమంటే నేను అడుగుతున్నాను. ఓకే. ఫస్ట్ మిస్టర్ పెళ్ళంలో మా హీరోయిన్ దివ్యవాణి అని అనౌన్స్ చేశారు. తర్వాత కట్ చేస్తే ఆ ప్లేస్ లో దివ్యవాణి సైడ్ అయిపోయి ఆమెని వచ్చింది. ఎవరో వద్దు అంటే మిమ్మల్ని తీసేశారు అని మాకు అప్పట్లో చెప్పుకున్నారు. చెన్నైలో వార్తలు వచ్చినాయి. ఇలాగా హౌ వండర్ ఏంటంటే ఆమెని గారు మిస్టర్ పెళ్ళం చేసినప్పటికీ కూడా ఇప్పటికీ ప్రేక్షకులు అది ఎలా అయిపోయిందంటే దివ్యవాణిని ఆ మిస్టర్ పెళ్ళం అనే విధంగా చాలా మంది నా దగ్గరికి వచ్చి మిస్టర్ పెళ్ళంలో మీరు చాలా బాగా చేశారండి అని చెప్తారు. మిస్టర్ పెళ్ళం నేను కాదండి, అది ఆమెని గారు, నేను చేసింది పెళ్లి పుస్తకం అని చెప్తే అలానే ఉన్నారండి అనే విధంగా చెప్పేవాళ్ళు. సో ఆమెని నాకు మన షోకే మేము వస్తున్నప్పుడు మనము సార్తో ఫస్ట్ ఒక షో మనం చేసినప్పుడు వచ్చినప్పుడు తన ఫ్లైట్లో నాతో చెప్పిన మాట ఏంటంటే, బాపు గారు దగ్గర నాకు ఒక 200 times నేను ఆ సీడీ చూసుంటాను దివ్య గారు, ఇలానే కావాలి అని చెప్పని తను చాలా యథార్థంగా తను చెప్పింది. సో మరి ఆ మూవీ నేను చేయటానికి బాపు రమణ గారు వాళ్ళు సాయశక్తిలో కృషి చేశారండి. ఎలా అంటే ఆ క్యారెక్టర్కి తను న్యాయం చేయగలదు దివ్య అయితే అని చెప్పని ప్రొడ్యూసర్ గారితో చాలా నేను చెయ్యని నా తప్పేమీ లేని దానికి కూడా నేను సారీ చెప్పాను. బికాజ్ నా లైఫ్ కోసం, ఇది నా లైఫ్, దీంతో ఇంకొక టర్నింగ్ పాయింట్ నాకు రావచ్చు అని. కానీ మరి ఇంకా ఏదో అంటారు కదా, జగమెరిగిన బ్రాహ్మడికి జంజిమేళ అని,
సో మనకి అందరికీ తెలిసినదే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మరి నేను చేయలేకపోయాను. కానీ నేను అంటే రీజన్ ఏంటి? కొంతమంది ఉన్న అధికారానికి నా లైఫ్ అక్కడ బలైపోయింది. యాక్చువల్లీ అది ఎదిరింటి మొగుడు పక్కింటి పెళ్ళాం అనే షూటింగ్ లో మాత్రమే జరిగిందండి. ఆ సాంగ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అసలు యాక్చువల్లీ నన్ను అందులోంచి తీసేయమని సంథింగ్ ఆయనకి నేను ఎక్కడ హర్ట్ చేస్తానో నాకైతే తెలియదు. చాలా నన్ను ఎలా అంటే గుడ్ మార్నింగ్ చెప్పలేదు, అదొక పెద్ద ప్రాబ్లం లాగండి. నేను అసలు ఎవరు కనిపించినా కూడా నాకన్నా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని నమస్కారం పెట్టి గుడ్ మార్నింగ్ అంటానండి. మరి కారణం ఏంటో నాకు తెలియదండి. తెలియక మరి తీసేయాలని దగ్గర చాలా రేలంగి నరసింహారావు గారు సఫర్ అయ్యారు. అక్కడ సెట్ వేసి మన చెన్నైలో 2 సాంగ్స్ కూడా షూటింగ్ చేయడం జరిగింది. నిజమైన గుడ్ మార్నింగ్ చెప్పలేదని అవకాశం పోగొట్టుకోవటం జరిగింది కదా ఒక సినిమా? జరిగిందండి. అసలు నన్ను బాపు గారు పిలిచి నన్ను అడిగేవాళ్ళు మిస్టర్ పెళ్ళం షూటింగ్ అప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పలేదు కదా అనగానే నేను ఆశ్చర్యపోయేదాన్ని. పెళ్లి పుస్తకం టైంలో నాకు మిస్టర్ పెళ్ళం షూటింగ్ అప్పుడు ఎందుకు ఈ అమ్మాయి వద్దు అనే దానికి రీజన్ అది అనమాట. నాకు ఏం చెప్పలేక ఏడ్చేసాను నేను. ఏడ్చేసి నాకు అబద్ధాలు ఆడటం నాకు మొదటి నుంచి అలవాటు లేదండి. అసలు పెట్టలేదంటే పెట్టలేదని చెప్తాను, ఇందులో తప్పేముందండి, మర్చిపోయానను చూడలేదను అసలు ఎప్పుడు అట్లా లేసారని చాలా చెప్పేదాన్ని. అయినా కూడా నా తప్పు లేకపోయినా కూడా సారీ చెప్పించారు. సారీ కూడా నేను చెప్పాను నా కెరీర్ గురించి, నా భవిష్యత్తు గురించి. అప్పుడు నెల్లూరు ఆయన ప్రొడ్యూసర్ గారు విజయభాస్కర్ రెడ్డి గారు మరి నేను నష్టపోతానండి, ఆల్రెడీ 2 సాంగ్స్ మేము షూట్ చేసామని అంటాం. ఏమీ తప్పు లేకుండా మా సిస్టర్ మేము మా అమ్మ మేమంతా ఇలా ముద్దాయిలాగా నుంచున్నామని. నేను చాలా దుఃఖం అనిపించింది అట్లాంటి అవమానం. సో అప్పుడు కేఆర్ విజయ గారు, అన్నపూర్ణ ఆంటీ అందరూ ఉండేవాళ్ళు. చాలా బాధ అనిపించినా కూడా దేవుడు ఎంతో సక్సెస్ ఇచ్చాడు ఆ మూవీలో. సో వెంటనే రావటం, ఒకసారి చిరంజీవి గారు ఎయిర్పోర్ట్ లో చూసినప్పుడు అన్నారు, సార్ మీతో నేను తప్పకుండా చేయాలంటే నీకేంట్రా నువ్వు హిట్ చిత్రాల కథానాయకివి అని ఆయన నోటితో ఆయన ఒకే టైంలో 1 year లో హ్యాట్రిక్ అండి అవి ఆ మూవీస్. సో అలా స్ట్రగ్లింగ్ లైఫ్ లో దేవుడు ఒక సక్సెస్ ఇచ్చాడు. పెళ్లి పుస్తకం ముందు డైరెక్షన్ లో మిమ్మల్ని హీరోయిన్ గా పెట్టి అడ్వాన్స్ ఇచ్చి తర్వాత వాళ్ళు వద్దనుకున్నారు కదా, ఎందుకు? ఆ రీజన్ ఏంటి? గాడ్స్ గ్రేస్. నేను ఎక్కడ ఉన్నా కూడా దివ్యవాణి అంటే సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అంటారు, నెంబర్ 1. రెండోది టాలెంట్ వైజ్ నేను ఎక్కడ యాక్టింగ్ స్కూల్ అవి నేర్చుకోలేదు. స్వతహాగా ఒక గాడ్స్ గిఫ్ట్ గా నాకు అది చెప్పంగానే నేను చేసే వచ్చింది. ఎందుకంటే నేను కొండవీటి దొంగ అని ఒక మూవీ చేశాను చిరంజీవి గారితో, విజయశాంతి గారు నేను, ఆయనకి మరదలు క్యారెక్టర్. దాంట్లో ఒక షాట్ దగ్గర విజయశాంతి గారు చిరంజీవి గారు మా కాంబినేషన్. అది ఎలా అంటే, ఓ లప్పో ఏంటిది పాము కరిసిందా, ఓలే 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 అలా విలేజ్ లో డైలాగ్ చెప్పాలి. సో విజయశాంతి గారు కూడా చిరంజీవిని, ఆమె పోలీస్ ఆఫీసర్ అయ్యి ఉండి ఆయన పట్టుకోవడానికి అదే క్యారెక్టర్. దగ్గర ఆమె ఒక 20 టేకులు తిన్నారు. కెమెరామెన్ గారు లైట్ అని చెప్పని టేకులు దగ్గర 50 టేకులు అయిపోయింది అక్కడే. బట్ నాది మాత్రం సింగిల్ టేక్ వాళ్ళు చెప్పిన చేస్తూనే ఉన్నాను నేను. తెలియకుండా నాకు భయం వేసి వస్తా ఉంది, వీళ్ళు తప్పు చేస్తున్నారు నేను ఎక్కడ తప్పు చేస్తానని. అయినా కూడా నాకు కంట్రోల్ తెచ్చుకొని అన్ని దాంట్లో నా డైలాగ్ పర్ఫెక్ట్ నేను చెప్తూనే ఉంటే చిరంజీవి గారు వచ్చి నా భుజం మీద చెయ్యి వేసి ఫెంటాస్టిక్ దివ్య చాలా మంచి ఆర్టిస్ట్ అమ్మ అని చెప్పారండి. సో అప్పుడు అది నాకు ఒక పెద్ద అవార్డు లాగా ఫీల్ అయ్యాను. కాబట్టి దివ్యవాణి టాలెంట్ లేదు ఉన్నది అనేది అది పబ్లిక్ కి తెలుసు, నాతో వర్క్ చేసిన వాళ్ళకి తెలుసు. ఎలా చెప్పాలి అంటే నాకు కెమెరా ముందు టాలెంట్ తెలుసు కానీ కెమెరా వెనకాల టాలెంట్ నాకు లేదు. బిహైండ్ కెమెరా ఐ కెన్ యాక్ట్, ఆఫ్టర్ బిఫోర్ కెమెరా నేను చేయగలను కానీ బిహైండ్ కెమెరా నేను యాక్ట్ చేయలేను. నా స్వాభిమానాన్ని నేను చంపుకోలేను. కొన్ని కాంప్రమైజెస్ లేకపోవటం వల్ల ఆ అవకాశాన్ని నేను పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఈ సినిమాలో నేను మిస్ అయిపోయానే అని ఎప్పుడైనా బాధ కలిగిన రోజు ఉందా? చాలా అనిపిస్తుంది. ఏ సినిమా అది? మిస్టర్ పెళ్ళం. మిస్టర్ పెళ్ళం. ఆమె
ఘరానా మొగుడు తర్వాత చాలా మూవీస్ అండి. చాలా మూవీస్ కొన్ని నేను బయటికి చెప్పుకోలేను. సో రైట్, చాలా నేను బాధపడిన సందర్భాలు ఉన్నాయి. ఏడుపు వచ్చేసేది. ఎవరో మిమ్మల్ని ఏదో క్వశ్చన్ అడుగుతారంట స్క్రీన్ మీద, చూద్దాం ఒకసారి. హాయ్ ఆలీ అంకుల్. హాయ్ ఆలీ అంకుల్, మీరంటే మాకు చాలా ఇష్టం. నేను అన్నయ్య మీ ప్రతి మూవీస్ ని ప్రతి కామెడీస్ చూస్తాము. మమ్మీ నువ్వు అంకుల్ వేసే క్వశ్చన్ మాత్రమే కాదు, నేను అమ్ములు కూడా నీకు ఒక క్వశ్చన్ ఇస్తాం, దానికి నువ్వు ఆన్సర్ చేయాలి. మమ్మీ నువ్వు షూటింగ్ లో ఉన్నప్పుడు ఎప్పుడైనా నన్ను అన్నయ్యని బాగా మిస్ అయ్యావా? బాగా మిస్ అయ్యేటప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉండేది మమ్మీ? మీ అబ్బాయి కన్నా మీ అమ్మాయి చాలా ఫాస్ట్ గా ఉంది. ఫాస్ట్ గానా? లేదండి, ఇద్దరు స్లోనే. అవునా? మిమ్మల్ని ఆలీ అంకుల్ అనేసరికి వాళ్ళు ఇలా చెప్తారని నేనే షాక్ గా ఉంది నాకు. మిస్ అయ్యారా వాళ్ళని? చాలా అండి, చాలా. అంటే వాళ్ళని మిస్ అయ్యాను కానీ మిస్ అవ్వకుండా అంత కేర్ తీసుకునేదాన్ని. ఎందుకంటే అమ్మ ఎప్పుడు అసలు వాళ్ళని పెంచే బాధ్యత అమ్మే తీసుకునేవాళ్ళు. తర్వాత జయసుధ గారు సుజిత అని ఒక ఆర్టిస్ట్ ఉంది. సుజిత తను ఒక మాట అనేది, నేను కలవారి కోడలు షూటింగ్ చేసినప్పుడు, పసివాడు సుజి, దివ్యవాణి గారు నేను పిల్లల్ని పెంచితే మీలాగా కేర్ తీసుకొని పెంచుతానండి అని. సో నేను ఎక్కడ షూటింగ్ లో ఉన్నా కూడా నాకు అక్కడ లొకేషన్ లో నేను ఉంటే వాళ్ళకి స్కూల్ అయ్యేసరికి నా దగ్గరకు వచ్చేస్తారండి. మా అమ్మగారు చక్కగా స్నానం చేయించి బొమ్మల్లాగా రెడీ చేసి పెట్టేవాళ్ళు. జయసుధ గారు మీకు కాంప్లిమెంట్ ఇచ్చారు కదా పిల్లల్ని పిల్లల్ని పెంచితే నీలాగా పెంచాలి దివ్య అని. అసలు వాళ్ళు ఒక క్వశ్చన్ ఒక ఆన్సర్ అడిగారు నాకు. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి దాన్ని అడగాలి నేను వాళ్ళని. ఏంటది? ఆలీ అంకుల్ మీరంటే మాకు చాలా ఇష్టం అంట. అంటే వాళ్ళకి మమ్మీ అంటే ఇష్టం లేదా? అలా కదా, అంటే నేను సినిమాల్లో అంటే నేను సినిమాలో యాక్ట్ చేసేది ఇష్టం, రియల్ లైఫ్ లో దివ్యవాణి అంటే ఇష్టం. అంతే కదా? లేదండి, మా బావుకి మీరంటే చాలా ప్రాణం. ఎలా అంటే మీ మూవీ అంటే తను మిస్ అవ్వడు. వాళ్ళకి సినిమా ప్రపంచం ఆ జ్ఞానం కొంచెం తక్కువ, కామెడీ చాలా ఇష్టపడతారు. బ్రహ్మానందం గారు, మీరు, బాబు మోహన్ అంకుల్ అంటే మాత్రం వాళ్ళకి అసలు చాలా లైక్ చేస్తారు. మీ వచ్చినాయి అంటే ఇంకా అలా ఆగిపోతాడు తను, అంతే కామెడీ సీన్స్. సో చాలా హ్యాపీ వాళ్ళు వాళ్ళ హృదయాల్లో మీ మీద ఎంత స్థానం ఉందని. దానికి మిస్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయండి, ఇంక్లూడింగ్ ఇప్పుడు కూడా ఐఎమ్ మిస్సింగ్ దెమ్. ఇప్పుడు నేను ఈ షోకి వచ్చేటప్పుడు కూడా వాళ్ళకి చాలా కేర్ చెప్పి అందరు వాళ్ళకి ఏం కావాలి, ఇంత పెద్దవాళ్ళు అయినా కూడాను ఎవ్రీ మినిట్. ఇప్పుడు నేను ఈ సెట్ లోకి వచ్చే ముందు కూడా వాళ్ళకి మరి ఇది ఎప్పుడు చేసి పంపించారో నాకైతే తెలియదు, షాకింగ్ గా ఉంది. సో వాళ్ళకి నేను కేర్ చెప్పి మా బాబు డ్రైవింగ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఎడ్యుకేషన్ ఉన్నా, ఎక్కడున్నా కూడాను తల్లిగా నా బాధ్యతని నేను ఎప్పుడు దానికి 100% న్యాయం చేస్తాను. సూపర్ సూపర్. సో కిరణ్, తరుణ్య, సో మమ్మీ మిమ్మల్ని మిస్ అయిందా లేదా, అమ్మ ఎక్కడున్నా ఎప్పుడు మీతో ఎలా ఉంటుంది అనేది మీకే నాకు తెలుసునానా. సో నేను ఇక్కడున్నా కూడా నా మైండ్ మొత్తం మీ దగ్గరే ఉంటుంది. అంటే ఇలా ఇండస్ట్రీలో వచ్చినందుకు ఒక గుర్తింపు వచ్చిందని హ్యాపీగా ఉన్నా దివ్యవాణి? చాలా సంతోషంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎస్పెషలీ రాజేంద్ర ప్రసాద్ గారితో చేసిన 3 మూవీస్ ఇప్పటికీ చూస్తుంటే మా ఇద్దరు కాంబినేషన్ అసలు చాలా న్యాచురల్ గా యాజ్ ఏ ఆర్టిస్ట్ గా అండ్ నేను ఆయనతో ఉన్నప్పుడు మనకు తెలియకుండానే ఆ ఇన్వాల్వ్మెంట్ వచ్చేస్తుందండి, అంత చక్కటి నటుడు ఆయన. సో రాజేంద్ర ప్రసాద్ గారికి మరొకసారి మన ఈటీవీ ఆలీతో సరదాగా ప్రోగ్రామ్ తరపున ఇంకొకసారి నేను హాయ్ చెప్తున్నాను. ఇన్ ఫ్యూచర్ కూడా సార్ తో కలిసి మళ్ళీ వర్క్ చేయాలని. పెళ్లి పుస్తకం పార్ట్ 2 అంటే నేను రెడీ. పెళ్లి పుస్తకం పార్ట్ 2 ధైర్యంగా రెడీ. ఇక్కడ దివ్యవాణి రెడీ, ధైర్యంగా రెడీ. అప్పుడు ధైర్యం లేదు. అక్కడ రాంప్రసాద్ గారు రెడీ, బాబు గారు లేరే. ఎందుకంటే ఆయన లేకుండా ఆ సినిమా ఊహించుకోలేము. ఎందుకంటే ఇప్పుడు దీంట్లో చూస్తుంటే నిజంగానే ఆ షార్ట్స్ అదంతా ఇక అతిశయోక్తి కాదు కానండి. పొద్దున నేను మార్నింగ్ ఫ్లైట్ కోసినప్పుడు తనికెళ్ల భరణి గారు ఒక మూవీ చేసి వాళ్ళ టీం అంతా వస్తూ ఉన్నారు, డైరెక్టర్ గారు, భరణి అంకుల్ అందరూ. అందులో చేసిన హీరోయిన్ చెప్తూ ఉంది, మా ఇంట్లో వాళ్ళకి మ్యారేజ్ మేము చేయాలనుకుంటే కూడా అమ్మాయి కావాలంటే పెళ్లి పుస్తకంలో అమ్మాయి లాగే కావాలని చెప్తాం మ్యామ్. ఇప్పుడు మీరు అలానే ఉన్నారు. సో మాకు చాలా ఇష్టమైన ఆర్టిస్ట్ అండి మీరు అని చెప్పండి. ఆ ఘనత అంతా కూడా చేయించిన డైరెక్టర్ గారిదే క్రెడిట్ అంతా. సో మన మధ్య లేకపోవడం చాలా తీరని లోటే అది. అంటే ఆ ఉత్సాహాన్ని తట్టుకోలేక అనేసాను కానీ నిజంగా బాపు గారు లేని లోటేనండి. ఫర్దర్ మీ ప్లానింగ్స్ ఏంటి ఇన్ ఫ్యూచర్? ఫర్దర్
నేను మళ్ళా తిరిగి వర్క్ చేయాలనుకుంటున్నాను. రైట్. సో ఇండస్ట్రీని నేను ఎప్పుడూ ఇష్టపడుతున్నాను. ఇండస్ట్రీలో నా డైరెక్టర్స్, నా కో ఆర్టిస్ట్, నా ప్రొడ్యూసర్స్ కూడా నన్ను ఇష్టపడాలని. ఇప్పటికైనా ఇప్పుడు జనరేషన్ మారిపోయింది, టాలెంట్కి ఎంతో అవకాశం ఉంది కాబట్టి సో మరి నాలో ఉన్న టాలెంట్ని వాళ్ళు ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సూపర్. సో కొన్ని పిక్స్ చూద్దాం. ఓకే, పిక్స్ ప్లీజ్. ఎన్నో క్లాస్ అప్పుడు? 10th స్టాండర్డ్. 10th స్టాండర్డ్. 2 జడలో ఒక పువ్వు ఈ పక్కన. నేను చెన్నై వచ్చింది కూడా ఇదే గెటప్ అండి. నేను ఈ గెటప్ లో చూడలే. మీరు వచ్చి ఆల్మోస్ట్ ఈ గెటప్ ఉన్నాను. ఇంత పెద్ద జుట్టు శారదాంటినే కట్ చేయించాను. అవునా? ఓకే, నెక్స్ట్. ఈ ఫోటో ఎవరు? మా వారు. ఆవిడెవరు పక్కన? ఆవిడ ఏమో ఏమో ఏమో. ఓకే, రైట్. నెక్స్ట్. అంకుల్ నాగేశ్వరరావు గారు. ఏ సినిమా ఇది? రగులుతున్న భారతం, అల్లాని శ్రీధన్ గారిది. చోటకే నాయుడు గారికి ఫస్ట్ కెమెరామెన్ గా. ఇందులో ఒక సాంగ్ ఉంటుంది జగపతి బాబు గారిది, మాది. సో చాలా బాగా తీసారండి. గుర్తుందా నీకు అనే ఒక సాంగ్. సో అంకుల్ తో చాలా. అన్నపూర్ణ స్టూడియోలోనా? అవునండి. ఓకే, ఇందులో ఎవరు ఈ పక్క ఆవిడ? అమ్మగారు, మా మమ్మీ. అమ్మ నేను. సో అక్క మిస్ అయిపోయింది. అక్క అప్పుడు ఇంట్లో డ్యూటీ కదా. నెక్స్ట్. అక్కయ్య, ఎల్లో సారీ అక్కయ్య, వెనకాల అన్నయ్య, మమ్మీ, వీళ్ళ డాడీ. వీళ్ళిద్దరు వచ్చి అక్క పిల్లలు. ఆ చిన్న బాబు వైట్ ఫ్రాక్, ఆ కోట్ వేసుకుంది నా కొడుకు. ఆ పైన ఉన్న పాప నా డాటర్. ఇది ఎక్కడ? ఆంధ్రాలోనా? మైసూర్. మైసూర్ మా ఇంట్లో. రైట్. ఇది ఎక్కడ? ఈ రవళి హరిత. మా బాబు ఫస్ట్ బర్త్డే అప్పుడు చెన్నైలో. చెన్నై. అవునండి. వెరీ గుడ్. ఓ సువందర్ మా సిస్టరు. అది నేను కృష్ణుడి గెటప్. ఎస్పి ఆనంద్ గారు డాన్స్ మాస్టర్, మన సాయి గారికి, భానుప్రియ గారికి క్లాసికల్ డాన్స్ స్టేజీ పర్ఫార్మెన్స్ చేసాం వాణిమహల్ లో. అప్పుడు నేను కృష్ణుడు, మా అక్క గోపిక. థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజుల తర్వాత మళ్ళీ దివ్యవాణిని ఈ విధంగా చూడటం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. నాకు కూడా మరి మా అలీ గారితో ఈ షోలో నా అంతరంగంలో భావాలని చాలా మందికి నేను చెప్పుకోలేనటువంటి విషయాలని బయటకు తీశారు. మరి ఇంత మంచి చక్కటి అవకాశం ఇచ్చినంత ఆలీతో సరదాగా ప్రోగ్రామ్ లో ఇంకా అనేక మందిలో ఉన్న భావాలను బయటకు తీసుకురావాలని వన్స్ అగైన్ మీ అందరికి కూడా మరి నా కెరీర్ గురించి మళ్ళీ మరొకసారి ఇండస్ట్రీలోకి రావాలని మళ్ళా నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఆశపడతాను. థ్యాంక్ యూ. ఆడియన్స్ థ్యాంక్ యూ సో మచ్. ఎర్ర శేషగిరిరావు పేరు గిరిబాబుగా ఎలా మారాడు?